అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. జెట్ ఛానల్ తెలుగు న్యూస్లోకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదవడం ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు ములుగు ఎన్కౌంటర్, కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్. శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి సీతక్క. హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత, 3 అరెస్ట్. ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుంది, మంత్రి శ్రీధర్ బాబు. నేదునూరు శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి. ఈ నెలలోనే తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు, 9వ తేదీన హాల్ టికెట్లు విడుదల. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ములుగు జిల్లాలోని ఏటూరు నగరంలోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, ఏడాది విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటపుక ఎన్కౌంటర్ ఏంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ సామేత మల్లికార్జున స్వామివారిని తెలంగాణ మంత్రి సీతక్క దర్శించుకొని పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి దర్శనం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతక్కకు ఆలయ పిఆర్ఓ శ్రీనివాసులు, అర్చకులు, వేద పండితులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. గచ్చిబౌలి నానక్రామ్గూడలో కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు చెందిన బిక్రమ్ మీరా హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా 20 కేజీల 13 డ్రై గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీలో రాయసంగా సొరుగు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నారు. కాగా నిందితుల్లో బిక్రమ్ మీరా తప్పించుకోగా మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గంజాయి తరలిస్తున్న కారును అధికారులు సీజ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంతో పాటు ప్రజా అభిప్రాయం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్ వర్సిటీతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో కొత్త నగరం నిర్మాణం జరగబోతుందని పేర్కొన్నారు మంత్రి. కందుకూరు మండలంలోని రూపాయలు 17 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఉద్యోగాల భర్తీపై టీజీపీఎస్సీ వేగంగా ముందుకెళ్తుంది. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 3 పరీక్షలను కూడా పూర్తి చేసింది. ఇక ఈ నెలల్లోనే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు ఏర్పాట్లపై కసరత్తు షురువైంది. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనుంది. గత ప్రభుత్వం భూస్వాములకు రైతు బంధు ఇచ్చిందని, అర్హులైన రైతులు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా దారూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. కమిటీ రిపోర్టు అందగానే అర్హులందరికీ రైతు భరోసా ఇస్తామని తెలిపారు. చెన్నూరులో వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పొగమంచు కారణంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాలు శనివారం రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లంగర్హౌస్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు వాహనాలపైకి తీసుకెళ్లింది. బైక్పై వెళ్తున్న దంపతుల్ని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో 4 తీవ్ర గాయాలే కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థానానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో కారును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మృతులు లంగర్హౌస్కు చెందిన మీనా ఠాగూర్, దినేష్లుగా గుర్తించారు. ఈరోజు ములుగు ఎన్కౌంటర్, కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్. శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి సీతక్క. హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత, 3 అరెస్ట్. ప్రజా అభిప్రాయం మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుంది, మంత్రి శ్రీధర్ బాబు. నేదునూరు శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి.
ఈ నెలలోనే తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు 9వ తేదీన హాల్ టికెట్లు విడుదల. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.